మనందరం స్ట్రాంగ్ అవ్వాలనుకుంటాం కదా. దానికోసం ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలని, మనకు మనం ఏదో ఒకటి యాడ్ చేసుకోవాలని చూస్తాం. కానీ గొప్ప తత్వవేత్త సోక్రటీస్ చెప్పేది దీనికి పూర్తిగా రివర్స్. బలంగా మారడానికి కొత్తవి నేర్చుకోవడం కాదు, ముందు మీలో ఉన్న కొన్నింటిని తీసివేయండి అంటారు. వినడానికి వింతగా ఉన్నా ఈ ఒక్క ఆలోచన మనల్ని మనం చూసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సోక్రటీస్ చెప్పిన ఈ మాటలు ఎంత సింపుల్గా ఉన్నాయో అంతే పవర్ఫుల్. బలంగా మారాలంటే బలహీనతలను తీసేయ్, అంతే. ఇక్కడ బలం అంటే జిమ్కెళ్ళి కండలు పెంచడం కాదు, మన మానసిక స్థైర్యం, మన సంకల్ప బలం. మరి సోక్రటీస్ చెబుతున్న ఆ బలహీనతలేంటి? అసలు మనం వాటిని ఎందుకు తీసేయాలి? సాధారణంగా మన ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే, బలం కావాలంటే మన జీవితంలోకి ఏదైనా జోడించాలి. కొత్త కోర్సులు నేర్చుకోవాలి, కొత్త పుస్తకాలు చదవాలి, కొత్త అలవాట్లు చేసుకోవాలి. ఇలా అన్నీ యాడింగ్లే. కానీ సోక్రటీస్ మన ముందు ఒక అద్దం పెట్టి, జోడించడం కాదు, ఫస్ట్ తీసివేయడం నేర్చుకో అని చెప్తున్నారు. ఇది మన ఆలోచనలని తలక్రిందులు చేసే ఒక అద్భుతమైన సూత్రం. ఇదెలా ఉంటుందంటే, ఒక శిల్పి ఒక అందమైన విగ్రహాన్ని చెక్కడానికి రాయికి ఏమైనా కలుపుతాడా? లేదు కదా. అనవసరమైన భాగాన్ని చెక్కుకుంటూ వెళ్తాడు. అప్పుడే లోపల దాగి ఉన్న అందమైన రూపం బయటపడుతుంది. సోక్రటీస్ చెప్పేది కూడా అదే. మనలో ఇప్పటికే ఉన్న అసలైన శక్తి బయటకు రావాలంటే మనల్ని వెనక్కి లాగుతున్న అనవసరమైన వాటిని చెక్కి పారేయాలి. అప్పుడే మన నిజస్వరూపం కనిపిస్తుంది.